ఎన్టీఆర్ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పరామర్శించారు. కాలిన గాయాలతో బాధితులను చూసి ఆయన చలించిపోయారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలను అడిగి ఘటన కారణాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం తెలిపారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ప్రభుత్వంగా 20 లక్షల రూపాయల ఎగ్జగ్రేషియా ప్రకటించడం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా జిల్లా యంత్రాంగం వైద్య సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆయన వెంట మంత్రి నారాయణ, మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. నామ్స్ ప్రకారం చూస్తే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. పేపర్ మీద జాతరలు పండుగలు ఉన్నాయని చెప్పేసి 5 మంది ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. 5 మంది పనిచేయాల్సిన చోట 8 మంది పనిచేయాల్సిన చోట పోలీసు వచ్చినప్పుడు అందరూ కరెక్ట్ గా ఉన్నారు. ఎవరు అదనంగా తీసుకొని చేయడం జరుగుతుంది. వృత్తి చాలా డేంజరస్. ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం. భవిష్యత్తులో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే ఇది ఒకటి లైవ్లీహుడ్ పోతుంది, ఇంకోటేమో నామ్స్ ఎలా చేయాలనే దానికి ఆలోచిస్తూ ఉన్నాం. రాబోయే ముందు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు దాదాపు మాట్లాడుకుని 20 lakhs ఇవ్వాలని, మిగతా ఖర్చు ఎంత ఇచ్చిన వాళ్ళకి గాయపడ్డ వారందరికీ ముఖ్యంగా మృతుల కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి